నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చంద్ర గాను శ్రీమతి కేవి రమణ గారు, శ్రీ వెనుగల్ల నాగప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తుంది. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది రాష్ట్రపతులకు ఆకలి తీర్చడానికి షిరిడి సాయిబాబా ఆశీస్సులతో శ్రీ వెనుగల్ల నాగప్రసాద్ గారి, శ్రీమతి కేవి రమణ గారి కుమారుడు శ్రీ వంశీ గారి జన్మ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ వంశీ గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకాలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతుంది. శ్రీ వంశీ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులందరి తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న 65 మంది తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వంశీ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ వంశీ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్, థ్యాంక్ యూ సో మచ్. అలా మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి కేవి రమణ గారికి, శ్రీ వెనుగల్ల నాగప్రసాద్ గారికి, శ్రీ వంశీ గారికి, శ్రీమతి దివ్య గారికి, చిరంజీవి శౌర్య గారికి, శ్రీమతి దివ్య గారికి, శ్రీ చైతన్య గారికి, చిరంజీవి లాస్య గారికి, శ్రీమతి వసుమతి గారికి, శ్రీ నాగేంద్ర బాబు గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్ని తిరిగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమైన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కేవి రమణ గారికి, శ్రీమతి దివ్య గారికి, శ్రీమతి దివ్య చైతన్య గారికి, శ్రీమతి వసుమతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వివరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి ఉపశలమ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర కుమారి ఉపశలమ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి కేవి రమణ గారు, శ్రీ వెనుగల్ల నాగప్రసాద్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్తకాజా, అలాగే రైసు, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. ఒక్క క్షణం ఉండదు.